మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? తప్పకుండా వృషభ రాశి వారికి అయితే కనుక ఈ నెలలో ఎక్కువ శాతం అయితే కనుక వీరికి కూడా మంచి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే ఆర్థిక విషయాలకు వస్తే ఖచ్చితంగా రెండో ఇంట్లో ప్రస్తుతం అయితే కనుక గురుడి యొక్క సంచారం అనేది ఉంది, తర్వాత శుక్రుడి యొక్క సంచారం అనేది ఉంది. సో ధనస్థానంలో వీళ్ళిద్దరి వల్ల మాత్రం ఆర్థికంగా బాగానే అభివృద్ధి రావటం అనేది ఉంటుంది. కానీ అసలు ధనాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన ప్రస్తుతం అయితే కనుక మనకి ఏప్రిల్ 30 నుంచి ఇంచుమించుగా నెలాఖరు వరకు కూడా, అంటే మే నెలాఖరు వరకు కూడా వేల్లోనే ఉండటం అనేది జరుగుతుంది. సో అందుకని డబ్బు రావటము తేలికే, డబ్బు పోవటము తేలికే. సో అటు శుక్ర సంచారం, గురుడి సంచారం వల్ల అవసరానికి బాగానే ధనం అందటం అనేది అయితే ఉంటుంది. కానీ ద సేమ్ వే మళ్ళీ అదే ధనాధిపతి వ్యయంలో కూడా ఉండటం వల్ల ఎంత ధనం వచ్చినా కూడా, ఎంత నిలుపుదల చేద్దాం అనుకున్నప్పటికీ కూడా కొత్త ఖర్చు వీళ్ళని వెతుక్కుంటూ రావటం అనేది అయితే ఉంటుంది. సో అందుకని రావటం ఉట్టిదే, పోవటం ఉట్టిదే అన్నట్టుగా అలా పాట పాడుకోవాల్సిందే. సో ఆ రకంగా ఉంటుంది, బ్యాలెన్స్ అయిపోతుంది అప్పటికప్పుడు. కానీ భయపడక్కల చింత అయితే లేదు. అమ్మో అంత ఖర్చు వస్తే నేను తట్టుకుంటానా లేదా అంటే మటుకు తట్టుకుంటాను. సో ఆ రకంగా మాత్రం ఊరట ఉంది కాబట్టి అదే పెద్ద బలం అది. సో అప్పు పెరిగిపోయి ఖర్చు పెరిగితే బాధ, కానీ ఆదాయానికి తగిన ఖర్చు వచ్చినప్పుడు అంత మరీ బెంగ పెట్టుకోకల్లా. బట్ కానీ సాధారణంగా వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత కొద్దిగా వ్యాపార తత్వం అనేది ఉంటుంది. కొద్దిగా దాద్దాము, ఒక ప్రణాళికగా వెళ్దాము అనుకుంటారు. కానీ అంత ఈజీ లేదు ఈ నెల. వాళ్ళు ఎన్ని ప్రణాళికలు రచించినప్పటికీ కూడా మరొక కొత్త ప్రణాళికలో ఖర్చు వెతుక్కుంటూ వస్తుంది. సో అందుకని అక్కడ కొద్దిగా బంగపాటు అనేది ఉంది. బట్ ఓకే, మేనేజబుల్. కనుక అంత మరి కంగారు అయితే అవసరం లేదు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఖచ్చితంగా విద్యార్థులకి అయితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే శని వేళకి మేలు చేసే గ్రహం, అంటే ఇటు అదృష్టానికి సంబంధించిన వాడు, తర్వాత చదువులకి సంబంధించిన వాడు, ఉద్యోగాలకు సంబంధించిన వాడు, ప్రస్తుతం లాభంలో ఆయన సంచరించడం అనేది జరుగుతుంది. అయితే మే 15వ తారీఖు వరకు అయితే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మొదటి 2 వారాలు ఇంకా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సో మొదటి 2 వారాల్లో ఏవైనా సరే వివిధ పరీక్షలకి వెళ్తున్న విద్యార్థులు ఉంటే కనుక ఖచ్చితంగా పర్సంటేజ్ ఎక్కువగా ఊహించవచ్చు. కానీ అదే మే 15వ తారీఖు తర్వాత రాసే పరీక్షలు ఏవైనా ఉంటే కనుక అటు ఓవరాల్గా సక్సీడ్ అవుతారు, కానీ అనుకున్నంత పర్సంటేజ్ అయితే కనుక రాదు. సో అక్కడ కొద్దిగా అయ్యో తగ్గిపోయాయి, మనం ఇంత బాగా రాసామే అనే భావన ఉండొచ్చు. కానీ బట్ మే మొదటి 2 వారాల్లో అయితేనే ఇంకా బాగా బలమైన ఫలితాలు అనేవి ఉంటాయి. సో బట్ విద్యార్థులకైతే ఓవరాల్గా ముందుకెళ్తారు అంటే వెళ్తారు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వరకు ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులకి కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగ కారకుడు కానీ, ఉన్నత చదువుల కారకుడు కానీ శని అయ్యిండి లాభంలోనే సంచరిస్తున్నాడు గత కొద్ది నెలలుగా. సో పైగా ఇప్పటిదాకా కూడా మే 15 దాకా కూడా ముఖ్యంగా ఆయన సొంత నక్షత్రంలో మరింత బలంగా తిరగటం అనేది ఉంది గోచారరీత్యా. కానీ ఆ తర్వాత ఇప్పుడు వేయంలో ఉన్న బుధుడి నక్షత్రం, రేవతి నక్షత్రంలోకి చేరుకోవటం అనేది ఉంటుంది. కాబట్టి మే 15 తర్వాత నుంచి వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. సో కొత్త వచ్చి వీళ్ళ మీద ఏవో ఒకటి పట్టం అనేది ఉంటుంది, అంటే బాధ్యతలు అవ్వచ్చు. సో టార్గెట్లు అంటూ ఉంటారు వీళ్ళకి. ఈ టార్గెట్ లెవెల్స్ పెరగటం, సో కొద్దిగా మానసిక చికాకు అనేది మధ్య మధ్యలో పెరుగుతుంది. అయితే ఇదే మే 15 నుంచి ఎవరైనా ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలకు వెళ్దాం అనుకునే వాళ్ళు, ఉన్న చోట వదిలేసి ఇంకెక్కడైనా ప్రయత్నించుకుందాం అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆశావాహకం. అంటే కొద్దిగా వెళ్ళొచ్చు, అలాంటివి మనం రిస్క్ తీసుకోవచ్చు. సో ఆ రకమైన ప్రయత్నాలు అయితే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో అలా మారాలి అనుకునే వాళ్ళకి 2వ వారం తర్వాత మంచిది. ఉన్న చోట మంచి అంటే ముందే మంచిది, 15 రోజుల్లోపే మంచిది.
ఒకవేళ మారాలి అనుకుంటే ఆ 15 15 తర్వాత, మే 15 తర్వాత. మరి వివాహ యోగం కూడా ఉందంటారా వీరికి? ప్రస్తుతం వివాహాధిపతి వీళ్ళకి మే 11వ తారీఖు నుంచి వ్యయంలో సంచరించడం అనేది ఉంది. ఈ మే 11 నుంచి కొత్తగా వివాహం అవటం అనేది ఇబ్బందితో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే భార్యాభర్తలుగా ఉంటారో వారి మధ్య కూడా ఎక్కడొక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఆయన మనకి వ్యయంలో ఉండటం చేత, సో అందుకని భార్యాభర్తలు కూడా వారి యొక్క సఖ్యత విషయంలో మధ్యలో ఇబ్బంది పడాలి. లేదు అప్పుడప్పుడు కొన్ని ఉద్యోగాల్లో ఈ డిప్యుటేషన్ అనుకోండి ఏదైనా కానీ వేరే చోటికి పంపించే పరిస్థితులు వస్తుంటాయి ఆకస్మికంగా. సో అలా తాత్కాలికంగా భార్యాభర్తల మధ్య ఏదైనా సరే ఎడబాటు అనేది ఉండొచ్చు. సో ఒక వారం రోజుల భర్తను ఇంకో చోట ఎక్కడో పంపించడం, లేదా భార్య కూడా ఉద్యోగస్తురాలు అయితే కనుక భార్యని ఇంకెక్కడికో పంపించడం, ఇలా తాత్కాలికంగా ఎడబాటు, అదేమి పర్మనెంట్ గా ఇబ్బంది ఏం కాదు. అంతే తప్ప మరి అమ్మో అలా విడిపోతారు అలా ఏం బాగలేదు. బట్ అది తాత్కాలికంగా వచ్చే ఇబ్బంది. సో చిన్న చిన్న గొడవలు అనేవి కూడా ఉన్నాయి కానీ మరి గోరంతలు కొండంతలు అయితే అవ్వవు. బట్ మధ్యలో కొద్దిగా స్వల్పంగా విభేదాలు అయితే ఉన్నాయి. మరి ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా ఇందాక మనం కొత్త ఏదైనా సరే ఎంత జాగ్రత్తగా చూద్దాం అనుకున్నప్పటికీ కూడా కొత్త ఖర్చు వెతుక్కుంటూ వస్తుందని మనం చెప్పుకున్నాం. సో అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పటిదాకా నాన్నగారు చక్కగా ఆరోగ్యంగా బయటకు వస్తున్నారు, తిరుగుతున్నారు. సో ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం మనమేమో ఈ చక్క ఒక 50,000 దాటి పెట్టాం, ఎందుకో ఉపయోగిద్దాం ఇందాక చెప్పుకున్నాం. ప్లానింగ్ ఉంటుంది కానీ ఇంకో కొత్త ప్లాన్ ఖర్చులు వస్తాయని చెప్పి. సో అలా ఉన్నట్టుండి ఇంకో దానికోసం దాన్ని మార్చాల్సి వస్తుంది. ఆ యొక్క వ్యయం అనేది ఏదైతే ఉంటుందో. గురుగారు చాలా వరకు వివాహం జరగగానే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి సంతాన యోగం కూడా ఉందంటారా? సంతానం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటు సంతాన కారకుడు వచ్చి కూడా కుజుడితో కలవటం అనేది ఈ నెల అంతా కూడా ఉంటుంది ఇంచుమించు. సో అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే కొద్దిగా లేత నెలల్లో ఉన్న స్త్రీలు కూడా జాగ్రత్తగానే ఉండాలి, నవజాత గర్భిణీలు. సో ఇటీవలే గర్భం దాల్చిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం అనేది ఒకటి. ఖచ్చితంగా వైద్యం ఏదైతే సలహాలు ఇస్తున్నారో దాన్ని 100% ఫాలో అవటం. సో వాళ్ళు ఏదైతే చెప్పారో అవి అడ్వైజ్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే మంచిది. ఎందుకంటే ప్రస్తుతం కొద్దిగా మనం నెగ్లెక్సీ అనేది పనికిరాదు. సో నిర్లక్ష్యం లేకుండా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు. అయితే కొత్తగా గర్భం దాల్చాలి అనుకునే వాళ్ళకి మాత్రం మే నెల అంత మంచిది కాదు. సో ఖచ్చితంగా జూన్ వచ్చాక తర్వాత ప్రయత్నించుకోవటం మంచిది, కానీ మే నెలలో అంత పాజిటివ్గా ఉండదు. ఒక్కోసారి నిలవటం కూడా చాలా కష్టం ఉంటుంది, బాగా జాగ్రత్త ఎక్కువ అవసరం ఉంటుంది. అందుకే అంత రిస్క్ అవసరం లేదు. వచ్చే నెల నుంచి అయితే బెటర్. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణంలో వచ్చేప్పటికి భార్యాభర్తల మధ్య మనం ఇందాక చర్చించుకున్న చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని. బట్ ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ పరంగా మాత్రం మానసికంగా కొంత ఇబ్బంది అనేది ఉంది. ముఖ్యంగా నాన్నగారి ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. తర్వాత ఈ జీవిత భాగస్వాముల విషయంలో కూడా ఎవరైనా అంటే పెద్దవాళ్ళు దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వాళ్ళు అయితే ముఖ్యంగా ఎవరైనా సరే ఈ డయాబెటీస్ కానీ తర్వాత బీపీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళు కొద్దిగా నియంత్రణ తప్పుతారు. సో అందుకే తల్లిదండ్రుల ఆరోగ్యము తర్వాత 60+ ఉన్న వాళ్ళ ఆరోగ్యము కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి ఈ నెల అంతా కూడా. సో ఆరోగ్యపరంగానే ఇంట్లో అసౌకర్యం, అంతేగాని గొడవలతో అసౌకర్యం కాదు, ఇలా ఏదో రకమైన అనారోగ్యాల వల్ల అసౌకర్యం. మరి ఉన్న అన్ని రంగాల వారికి కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీరికి? తప్పకుండా ఈ నెలంతా కూడా వీళ్ళు ఎక్కువ శాతం అయితే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నట్టయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా బుధవారాలు శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళటమో లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా కూడా చదువుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. లేదు ఏదైనా ఒక స్విచ్ వర్డ్ లాగా చదువుకోవాలి అనుకుంటే కనుక అమేజింగ్ డివైన్ పవర్ బిగిన్ నౌ, అమేజింగ్ డివైన్ పవర్ బిగిన్ నౌ, అమేజింగ్ డివైన్ పవర్ బిగిన్ నౌ, అది మంచి పని స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా చదివితే ఎంతో కొంత లక్ దైవ బలం మనకి తోడవుతుంది. డివైన్ పవర్ అంటే దైవిక శక్తి, అది మనకి యాడ్ అవుతుంది. గురుగారు మొత్తం మీద మీ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.